ఈరోజు అలెగ్జాండర్ గురించి తెలుసుకుందామండి. అలెగ్జాండర్ గురించి చెప్పుకునే తాత్విక కథ ఇది. భారతదేశానికి బయలుదేరే ముందు ఆయన ఒక భారతీయ జ్ఞానం గురించి, ఋషుల అద్భుతాల గురించి విన్నాడు. వాటిలో ఒకటి ఉత్తర భారతదేశంలోని ఒక గుహలో ఒక నీటి బుగ్గ ఉందని, ఆ నీటి బుగ్గ నుండి నీరు తాగిన వారు అమరత్వాన్ని పొందుతారని. అమరత్వము అంటే మరణం లేకుండా జీవిస్తారు. చావు అనేదే వాళ్ళకు ఉండదు. అలెగ్జాండర్ భారతదేశం నుండి తిరిగి వెళ్ళే ముందు ఆ గుహను కనుగొన్నట్ట. తన సైన్యాన్ని ఆపి అలెగ్జాండర్ ఒంటరిగా గుహలోకి వెళ్ళాడు. గుహ చివరన ఒక చిన్న నీటి బుగ్గను చూశాడు. వంగి 2 చేతులతో నీటిని తీసి, ఎంత అద్భుతం! నేను ఇక చనిపోను. నేను యావత్ ప్రపంచాన్ని ప్రయాణించగలను. నేను ప్రపంచాన్ని జయించగలను. నేను మరణాన్ని జయించేశాను అని అనుకున్నాడు. అప్పుడు ఒక కాకి ఇలా అందట, ఒక్క నిమిషం, ఆ నీళ్లు తాగే ముందు నా కథ వినండి. నేను కూడా మీలాగే కొన్ని వందల సంవత్సరముల క్రితం ఆ నీళ్లు చాలా కోరికతో తాగాను. ఈ లోక సుఖాలను పూర్తిగా ఆస్వాదించాను. చూడటానికి ఏమీ లేదు, అనుభవించడానికి ఏమీ లేదు. నాతో ఉన్న నా బంధువులు, స్నేహితులు చనిపోయి చాలా సంవత్సరాలైంది. నా సొంతమని చెప్పుకోవడానికి నాకు ఎవ్వరూ లేరు. నాకు బతకాలని కూడా లేదు. ఈ నీళ్లు తాగిన తర్వాత నాకు అమరత్వం అనే వరం లభించింది. జీవితం ఒక సజీవ నరకంగా మారింది. ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని నేను ఇక్కడ కూర్చున్నాను. మీలాంటి వారు ఎప్పుడైనా వస్తే నేను వారిని హెచ్చరిస్తూ ఉంటాను. ఇక మీ ఇష్టం. దాంతో అలెగ్జాండర్ ఆలోచనలో పడ్డాడు. అతను కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ఆలోచించాడు. చివరికి కాకి ఏం చెబుతుందో అర్థం చేసుకున్నాడు. మరణం పట్ల స్పష్టత కలిగింది. నిజానికి మరణం అనేది ఆనందించాల్సిన విషయం. మరణం వల్ల దుఃఖానికి విముక్తి, దేవుని పాదాల వద్ద ఆనందము.